అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అందింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి పెంపు విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ఒక గుడ్ న్యూస్ని అయితే తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ 4016 ప్లస్ 6000 రూపాయల ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో దానికి పెంపుతో పాటు కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త జీవో గురించి అలాగే ఈ పెంపుకు సంబంధించిన నిధులు లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతున్నాయనే సమాచారాలు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అందరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం పలు అంశాలపై నిర్ణయాలను ప్రకటించింది. 1. తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని కూలీలుగా గుర్తించి వాళ్ళకి ఏడాదికి 12,000 రూపాయలు, ప్రతి 6 నెలలకు ఒక విడత రూపంలో 6,000 రూపాయలను వారి ఖాతాలలో జమ చేయనున్నట్లుగా బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. ఇక రెండో పథకం వచ్చేసి 4,016 రూపాయల కొత్త పెన్షన్, 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్. ఇదేమో చేయూత ద్వారా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఇలా తదితరులు దీనికి లబ్ధి పొందబోతున్నారు. 6,000 రూపాయల పెన్షన్ ద్వారా వికలాంగులకి సంబంధించిన దివ్యాంగుల పెన్షన్ అనేది అందబోతుంది. అయితే ఈ మేనిఫెస్టో విడుదలయ్యి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్నా కూడా ఇప్పటివరకు పెన్షన్ల ఆమోదం కానీ అమలు కానీ జరగలేదు. అయితే దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే మందకృష్ణ మాదిగ గారు లాంటి ప్రజాప్రతినిధులు విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ పెంపు అనేది డిసెంబర్ నెలలో అసెంబ్లీ సాక్షిగా పెంపు వివరణను ఇవ్వబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే సీతక్క గారు కూడా పలుమార్లు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటనలు చేశారు. అంటే ప్రస్తుతం నిధుల సర్దుబాటు కాక ఈ ప్రక్రియ వాయిదా అవుతూ వస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్ల మేర రద్దు చేయొచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది. వీళ్ళకి కూడా ప్రభుత్వం నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పెన్షన్లు రద్దు చేసిన తర్వాత పూర్తిస్థాయి పరిశీలన అనంతరం పెన్షన్లను ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రతిపక్ష మిత్రపక్ష నాయకుల సలహా సూచనల మేరకు త్వరలో ప్రారంభించాలని ఆలోచన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడు పెంపు చేయబోతున్నామనే నిర్ణయాన్ని ప్రకటించనుంది అనే సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.